అసోసియేషన్ అదే మొన్న అది కలిసి చెప్పాను సార్, ఎండి గారికి చెప్తే పార్టీ దాన్ని మాట్లాడతాను, క్లియర్ చేస్తే మనకు ఒక 4,000 మెట్రిక్ టన్స్ ఖాళీ వస్తుంది సార్ కర్లపాలెం గోడౌన్. తర్వాత తమ్మవరం కూడా మేము వెళ్ళడానికి సిద్ధపడ్డాం. మొన్న ఆల్రెడీ కొంతమంది తమ్మవరం వెళ్ళాం సార్. తర్వాత ఇక్కడ కొన్ని ఏదైనా కానీ ఒక 2 డేస్లో దాదాపు 30,000 టన్ను అయిపోతుంది సార్. ఒక 2 డేస్ సార్ మిల్లర్స్కి. కర్నల్స్ వచ్చాయా? నైట్ వచ్చేసి సార్ 45 అవి వస్తున్నాయి. ఇప్పుడు 45 మెట్రిక్ టన్స్ ఇప్పటికు 8-9 వేలకి సరిపోని ఇచ్చేస్తాం. ఎఫ్ఆర్కే కర్నల్ ఇష్యూ కూడా సప్లై లేదు సార్. 30 టన్స్ కూడా ఒక 1 వీక్ బ్యాకే మనకు వచ్చింది సార్. 40 సిఎంఆర్ మనం యాక్సెప్ట్ చేయలేదు. 75 టన్స్ వచ్చింది సార్. టోటల్ 125 వచ్చింది సార్. ముందు ఒక 40 వచ్చింది సార్ తప్పకుండా సార్. సోమవారానికి. అట్లానే మిగతా గోడౌన్లలో ఇక్కడ మీరు పీడిఎస్ లిఫ్ట్ చేయగానే ఎంత స్పేస్ వస్తుందో వీటికి కూడా తోలండి. అట్లాగే సార్. సో నాకు ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ ఏదైతే చేస్తున్నారో మీరు డిసిఎంఎస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ యువర్ సైడ్? చివరికి మిల్లర్స్ కెపాసిటీని బట్టి వీళ్ళు అప్పుడు వచ్చిన టార్గెట్స్ పెట్టుకొని మిల్లర్స్ లిమిట్ చేసుకున్నారు. వీళ్ళు అసోసియేషన్ వీళ్ళకి ఏసీకి అట్లా చేశారు. దానివల్ల మాకు మెయిన్ హెడ్లీ దట్ ఈస్ నెంబర్ 1 యాక్షనబుల్. నెంబర్ 2 యాక్షనబుల్ అంటే బీజీ పెంచిచ్చే బాధ్యత డిఎస్ఓ మీది, ఎక్స్ట్రా బీజీ తీసేసుకోవడం. నెంబర్ 2 యాక్షనబుల్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ లిమిట్ ఏదైతే ఉందో మిల్లుల పైన అసోసియేషన్ పెట్టుకున్న లిమిట్ అనేది, దట్ లిమిట్ షుడ్ బి ఇమీడియట్లీ రివోక్డ్. ఇంకా మనకేం లిమిట్ లేనంటే లెక్క. అదొకటి చూసుకోండి. ఆ తర్వాత కెర్నల్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ అయినాయా? ఇంకా కావాలా? కావాలా మరి? సో ఈ కెర్నల్స్ అన్నీ వెళ్ళిపోవాలి. తమ్మవరం ఈక్వల్గా ఫిల్ కావాలి. దెర్ ఈజ్ నో ఎనీ ఎకనామిక్ దానికి బ్యారియర్ అనేది ఏముండదు. దెర్ ఈజ్ నో బ్యారియర్ ఆఫ్ ఎకనామిక్. సో తమ్మవరం ఫిల్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మనకు పీడిఎస్ లిఫ్టింగ్ ఎప్పుడు చేస్తారు? చేసేయండి. చేసి దాంట్లో వచ్చిన స్పేస్లో దాంట్లో కూడా నింపాలి. సో ఆ రకంగా చేసుకొని మీరు ఈ సమస్యలన్నీ అయిపోతే అసోసియేషన్ మరి ఎంత 1,500 to 2,000 దాకా రీచ్ అవుతాం సార్. ఇంకా ఎక్కువే చేయాలండి. అలా చేస్తే ఇంకా చాలా, ఒకవేళ మనకు ఆ 30,000కు కూడా మనం అయిపోయి ఇంకా ఏమైనా మన దగ్గర ఉందంటే ఇంకా అడగచ్చు, మనం అడిగి చేయొచ్చు. సో రోజుకి కనీసం మీకు ఎంత కెపాసిటీ ఉందండి? డిసిఎంఎస్ 1200, డిసిఓ 1200. ఇట్లా రెండేనా ఇంకెవరైనా ఏజెన్సీ ఉందా? చేయాలి. మిల్లర్స్ కూడా అదే ప్రకారం సిఎంఆర్ డెలివరీస్ చేసేయాలి. పీజీలు ఏమైనా కావాలంటే ఎన్హాన్స్ చేసుకోవాలి. సో ఆ విధంగా చేసుకొని చేయండి. ఓకే.